అన్నీ పోగొట్టుకున్నా భయపడవద్దు. దేవుని వాక్యంలో ఆశ ఉంది. ప్రియమైన వారులారా, మీరు ఈరోజు ఈ సభలో కూర్చొని ఉన్నా లేక స్క్రీన్ ముందు చూస్తూ ఉన్నా ఒకే ఒక్క మాటను దేవుడు మీ జీవితంలోకి పంపిస్తున్నాడు. అన్నీ పోగొట్టుకున్నా భయపడవద్దు. మీలో ఎవరు ఎన్ని కోల్పోయారు? అన్నీ కోల్పోయి కూర్చున్నారా? సంపద పోయిందా? ఉద్యోగం పోయిందా? ఆరోగ్యం క్షీణించిందా? సంబంధాలు చెడిపోయాయా? విడాకుల బాటలో ఉన్నారా? గౌరవం పోయిందా? అన్నీ పోయినాయి అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు అంతే, ఇక నాకు ఏదీ లేదని నిరాశ చెందవద్దు. కానీ ఈరోజు మీకు ప్రభు ఒక మంచి మాట చెబుతున్నాడు. నువ్వన్నీ కోల్పోయినా నేను నీతో ఉన్నాను. ఆర్థికంగా నాశనమయ్యారా? అప్పులు, రుణాలు, వడ్డీలు మింగేస్తున్నాయా? రాత్రి నిద్ర రావటం లేదా? ఎవరైనా కుటుంబంలో విడాకులు, ఒంటరితనంలో అనుభవిస్తున్నారా? బంధువులు, స్నేహితులు వదిలేశారా? అనారోగ్యం వల్ల ఆసుపత్రి పడక మీద కూర్చున్నారా? సమాజం ముందు తలదించుకొని ఇక నేను బతకాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారా? ఈ మాట నీకోసమే. అన్నీ పోయినా యేసు పోలేదు. యేసు నీతోనే ఉన్నాడు. యోబుని చూడండి. యోబు అన్నీ కోల్పోయాడు. సంపద, ఆరోగ్యం, పిల్లలు అందరూ వదిలేశారు. భార్య కూడా చివరికి దేవుని దూషించింది. నువ్వు ఇంకెందుకు, చావుపో అని అన్నది. కానీ చివరికి దేవుడు ఏం చేశాడు? యోబును ఉన్నంతలుగా ఆశీర్వదించాడు. ఏవైతే కోల్పోయావో అవన్నిటినీ దేవుడు తిరిగి ఇవ్వగలడు. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అది ఒక్కటి నువ్వు గుర్తుంచుకో. ఇప్పుడు మీరు యోబులాగా బూడిదలో కూర్చున్నారేమో, కానీ రేపు దేవుడు ఇచ్చే ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదాన్ని కళ్ళతో చూస్తారు. అలాగే యేసేపును చూడండి. అన్నాదమ్ములు వదిలేశారు, బానిసగా అమ్మేశారు, జైల్లో పడేశారు. కానీ ఒక్క రోజులోనే ఆయన దేవుడు ప్రధానమంత్రిగా ఎత్తాడు. మీరు జైల్లో ఉన్నా, బంధనంలో ఉన్నా ఒకరోజు దేవుడు మిమ్మల్ని సింహాసనానికి చేర్చగలడు. సిలువుపై యేసు ఒంటరిగా కనిపించాడు. శిష్యులు పారిపోయారు. కానీ 3వ రోజు ఆయన మృతుల్లో నుండి లేచాడు. మీరు ఇప్పుడు సిలువ స్థితిలో ఉన్నా పునరుద్ధానం దగ్గరలోనే ఉంది. యేసును నమ్మండి. నేను పోగొట్టుకున్నానే, అన్నిటినీ పోగొట్టుకున్నానని నిరాశ చెందొద్దు. ప్రతి ఒక్కటి నా చేయి జారిపోయిందే, నా బంధకాలన్నీ ఎప్పుడు ఇరిగిపోతాయో, నా బంధం తెగిపోతుందే, నా పిల్లల భవిష్యత్తు ఏమిటి, నాకు పెళ్లి కావటం లేదే, ఉద్యోగం పోయిందే, నేను ఆర్థికంగా చితికిపోయానే, అప్పుల బాధలో ముండిపోయానని ఎవ్వరూ బాధపడవద్దు. దేవుడు ఉన్నాడు. నీకు అందరూ విడిచి వెళ్ళిపోయినా కానీ దేవుడు నిన్ను లేవనెత్తాడు. తగిన సమయం కోసం ఎదురుచూడు. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మీరు అన్నీ కోల్పోయినా ఇంకా బతికే ఉన్నారంటే దేవుడు మీకోసం ఒక కొత్త పేజీని తిప్పబోతున్నాడు. మీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా ఆ కన్నీళ్లు దేవుడు స్వీకరిస్తున్నాడు. మనుషులు వదిలేసిన దేవుడు వదలడు. గుర్తుంచుకోండమ్మా, మీరు శూన్యంగా మారిన ఆ శూన్యాన్ని దేవుడు నింపుతాడు. ఇక భయపడవద్దు. నీవు కోల్పోయింది కన్నా ఎక్కువగా నేను ఇస్తానని ప్రభు చెబుతున్నాడు. మీరు అప్పుల్లో ఉన్నారా? ఈరోజు యేసు చెబుతున్నాడు, నేను నీ రుణాలు తీర్చే దేవుణ్ణి. మీరు ఒంటరిగా ఉన్నారా? ఈరోజు యేసు చెబుతున్నాడు, నేను నీకు తోడుగా ఉన్న స్నేహితుణ్ణి. మీరు అనారోగ్యంతో ఉన్నారా? ఈరోజు యేసు చెబుతున్నాడు, నేను మీకు ఆ వైద్యుణ్ణి. మీరు కూలిపోతున్నారా, కుమిలిపోతున్నారా? ఈరోజు యేసు చెబుతున్నాడు, నేను నీకు బలమై ఉన్నాను, బలంగా నిలబడతాను. ఈ మాటలన్నీ ఒక్కసారి గుర్తుంచుకోండమ్మా. ఆ దేవుడి వైపు చూడు. కన్నీళ్ళతో ప్రార్థించు. నీకు సమస్యలు ఎక్కువైనప్పుడు కన్నీటి ప్రార్థన చెయ్యి. తప్పకుండా జవాబు వస్తుంది. నువ్వు అవిశ్వాసంతో ఉండవద్దు. సోదరీమణులారా, ఈ వాక్యాన్ని విని నీ మనసులో నుంచి ఉన్న బాధను తొలగించి ముందు మోకాల ప్రార్థన చేయి. నీ సమస్య కదులుతుంది. నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగం లేదా, జీతం లేదా, పిల్లల్ని ఎలా పోషించాలో నీకు అర్థం కావట్లేదా? విడాకుల బాటలో ఉన్నావా? మా భార్యాభర్తలు ఇద్దరిని ఎవరు కలుపుతారా అని ఎదురు చూస్తున్నావా? దేవుడే, మనుషులు ఏమి చేయరమ్మా. గుర్తుపెట్టుకో, దేవుడు మాత్రమే నీ సమస్యలన్నీ తీర్చువాడు.
యేసుని పిలువు, యేసుని ఆరాధించు, యేసు నామంలో అడుగుతున్నాను అని యేసుకే చెప్పు. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ప్రజలు అన్నీ కోల్పోయారు, వారు నిరాశలో కూర్చున్నారు. ఇప్పుడు నీ వాక్యం వారిలో కొత్త శక్తి నింపనివ్వు. వారి కన్నీళ్లను తుడిచివేయు, వారి రుణాలను తీర్చు, వారి వ్యాధులను నయం చేయి, వారి కుటుంబంలో శాంతి నింపు, వారి జీవితంలో రెండంతల ఆశీర్వాదం ఇవ్వు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అన్నీ పోగొట్టుకున్నా భయపడవద్దు, దేవుని వాక్యంలో ఆశ ఉంది. ప్రియమైన వారులారా, మీరు ఈరోజు ఈ సభలో కూర్చొని ఉన్నా లేక స్క్రీన్ ముందు చూస్తూ ఉన్నా ఒకే ఒక్క మాటను దేవుడు మీ జీవితంలోకి పంపిస్తున్నాడు. అన్నీ పోగొట్టుకున్నా భయపడవద్దు. మీలో ఎవరు ఎన్ని కోల్పోయారు? అన్నీ కోల్పోయి కూర్చున్నారా? సంపద పోయిందా? ఉద్యోగం పోయిందా? ఆరోగ్యం క్షీణించిందా? సంబంధాలు చెడిపోయాయా? విడాకుల బాటలో ఉన్నారా? గౌరవం పోయిందా? అన్నీ పోయినాయి అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు అంతే, ఇక నాకు ఏదీ లేదని నిరాశ చెందవద్దు. కానీ ఈరోజు మీకు ప్రభు ఒక మంచి మాట చెబుతున్నాడు. నువ్వన్నీ కోల్పోయినా నేను నీతో ఉన్నాను.